విజయవాడ కూకట్పల్లిలో హైడ్రా భయంతో ఆత్మహత్యకు పాల్పడిన బుచ్చమ్మ కుటుంబాన్ని పరామర్శించారు కేటీఆర్. ప్రభుత్వం అవగాహన రాహిత్యంతో అర్థం పర్థం లేని నిర్ణయాలు తీసుకుంటోందన్నారు. పేద మహిళ ఆత్మహత్యకు ప్రభుత్వం కారణమైందన్నారు. బుచ్చమ్మ ఆత్మహత్య ప్రభుత్వ హత్య అన్నారు కేటీఆర్. హైడ్రా పేరుతో ప్రభుత్వం పేదలను ఇబ్బంది పెడుతోంది అన్నారు. రాజ్పాకాల లంచ్ మోషన్ పిటిషన్ పై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పోలీసులు తన్ను అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టులో లంచ్ మోషన్ వేశారు రాజ్పాకాల. అయితే నిబంధనల ప్రకారమే ముందుకు వెళ్లాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. మూసీ కుట్రలను బయటపెట్టేందుకే కేటీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేశారని అన్నారు హరీష్ రావు. మీ డైవర్షన్ పాలిటిక్స్ ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. సీఎం రేవంత్ మెదడు నిండా విషమే అని, రేవంత్ సొంత నియోజకవర్గంలో కూడా ప్రజలు రోడ్డెక్కుతున్నారని అన్నారు హరీష్ రావు. దమ్ముంటే రాజకీయంగా కొట్లాడాలి అన్నారు. పాలన చేతకా ఫిష్ హ్యాచరీ బిజినెస్ చేస్తూ కోట్లలో సంపాదిస్తున్నారు కార్తిక్ గారు. మీరు వారి నుండి ఈ హ్యాచరీ బిజినెస్ గురించి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని అన్నారు. కేటీఆర్ డ్రగ్స్ టెస్ట్ చేయించుకోవాలన్నారు షబీర్ అలీ. డ్రగ్స్ అనగానే కేటీఆర్ ఎందుకు స్పందిస్తున్నారని, జన్వాడ ఫామ్ హౌస్ కు విదేశీ మద్యం ఎలా వచ్చిందని ప్రశ్నించారు. కేటీఆర్ బావుమడిది పేకాటాడుతూ డ్రగ్స్ తీసుకుని అడ్డంగా దొరికిపోయాడన్నారు షబీర్ అలీ. కేసీఆర్ కుటుంబానికి వేల కోట్లు ఎలా వచ్చాయని, కేసీఆర్ కుటుంబ సభ్యుల ఆస్తులపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు షబీర్ అలీ. జన్వాడ పార్టీపై మంత్రి పొన్నం ప్రభాకర్ హాట్ కామెంట్స్ చేశారు. నిబంధనల ప్రకారం మందు పార్టీకి పర్మిషన్ తీసుకోవాలి అన్నారు. పరీక్షలో డ్రగ్స్ తీసుకున్నారని తేలిందన్నారు పొన్నం ప్రభాకర్. బీఆర్ఎస్ నేతలపై మాకెలాంటి కక్ష లేదన్నారు పొన్నం. జన్వాడ ఫామ్ హౌస్ లో స్ట్రింగ్ ఆపరేషన్ జరగలేదన్నారు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. ఫిర్యాదు మేరకే పోలీసులు దాడి చేశారని చెప్పారు. తప్పు చేయకపోతే రాజ్పాకాల ఎందుకు పారిపోయాడని ప్రశ్నించారు. రేవ్ పార్టీ జరిగిందని ఎవ్వరూ చెప్పలేదన్నారు. ఏపీలో పోర్టుల విషయంలో ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. పోర్టులను ప్రైవేటు పరం చేయాలనే ఆలోచన దుర్మార్గం అన్నారు. ప్రభుత్వ సంపదను తన వారికి కట్టబెట్టాలనేదే చంద్రబాబు ప్రయత్నమని ఆరోపించారు. గత ప్రభుత్వ లిక్కర్ విధానంపై సిబిసిఐడి ద్వారా విచారణ జరుగుతోందన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. అందులో భాగంగానే తనిఖీలు చేస్తున్నారన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఎక్సైజ్ ని నిర్వీర్యం చేశారన్నారు. విచారణ తర్వాత బాధ్యులపై కఠిన చర్యలుంటాయన్నారు రవీంద్ర. లిక్కర్ తయారీ దగ్గర నుంచి షాపులకు చేరే వరకు దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు. చంద్రబాబు ప్రభుత్వంపై పేర్ని నాని తీవ్ర విమర్శలు చేశారు. విద్యుత్ ఛార్జీలు పెంచబోమని చెప్పి ఇప్పుడు ప్రజలపై భారం వేశారని అన్నారు. 5 నెలల్లోనే 47,000 కోట్లు అప్పులు చేసి ప్రజలని చంద్రబాబు ప్రభుత్వం దగా చేస్తోందన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందన్నారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టి కార్మికులకు, రైతాంగానికి తీవ్ర నష్టం కలిగిస్తోందన్నారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం మతాలను రెచ్చగొట్టి వివిధ రాష్ట్రాల్లో అధికారంలోకి రావాలని చూస్తోందన్నారు. మలేషియా టూర్ వివరాలు వెల్లడించారు మంత్రి తుమ్మల. పామాయిల్ సాగుపై అధ్యయనం కోసం మలేషియా వెళ్లామని తెలిపారు. మలేషియాలో పామాయిల్ సాగు ప్రధాన పంట అన్నారు. మలేషియా కంటే భారత్ లోనే సారవంతమైన భూములున్నాయని, రైతులకు ప్రభుత్వం తోడ్పాటందిస్తే పామాయిల్ పంట అధికంగా సాగు చేయొచ్చన్నారు తుమ్మల. ఏడాదికి 1,00,000 ఎకరాల్లో పామాయిల్ సాగు చేస్తామన్నారు. కులగణన చేసే అధికారం కేంద్రాందే అన్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. బీహార్, మహారాష్ట్రలో కులగణనకు కేంద్రం ఒప్పుకోలేదన్నారు. దేశంలో అన్ని వర్గాల లెక్కలు ఉండాలని, మండల్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కులగణన చేసే అధికారం రాష్ట్రాలకు ఇవ్వాలన్నారు శ్రీనివాస్ గౌడ్. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ రంగంలో టాప్ కంపెనీల్లో ఒకటైన టెస్లా కంపెనీ ప్రతినిధులతో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. పెట్టుబడులు పెట్టేందుకు ఏపీలో ఉన్న విస్తృత అవకాశాలను వివరించారు. టెస్లా ఈవీ తయారీ, బ్యాటరీ ఉత్పత్తుల యూనిట్ల ఏర్పాటుకు అనంతపురం జిల్లా అనువైన ప్రదేశమని వివరించారు. ప్రభుత్వ పరంగా అన్ని రకాలుగా సహకరిస్తామన్నారు. ఏపీలో బీజేపీ సభ్యత్వ నమోదు 45 రోజులుగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు 22 లక్షల మంది బీజేపీ సభ్యత్వం తీసుకున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ప్రకటించారు. బీజేపీ కార్యకర్తల కృషి ఫలితంగా సభ్యత్వ నమోదు సంఖ్య పెరుగుతోందన్నారు. త్వరలోనే 25 లక్షల టార్గెట్ పూర్తవుతుందని పురంధేశ్వరి ఆశాభావం వ్యక్తం చేశారు. తమిళనాడులో కొత్తగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన హీరో విజయ్ కి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. విజయ్ సినిమాల్లో మాదిరిగా రాజకీయాల్లో కూడా రాణించాలని కోరుకుంటున్నారని ట్వీట్ చేశారు. నెల్లూరు జిల్లాలోని ఇసుక రీచ్లను సందర్శించారు మంత్రి నారాయణ.
సామాన్యులకు ఉచిత ఇసుక అందేలా అధికారులకు సూచనలు చేశారు. ఎద్దుల బండ్లు ట్రాక్టర్లతో ఉచితంగా ఇసుక తీసుకువెళ్తున్నారు ప్రజలు. గతంలో 4,000 ఉన్న ట్రాక్టర్ ఇసుక ఇప్పుడు కేవలం 1,500కే దొరుకుతోందన్నారు నారాయణ. ఇసుకపై వైసీపీ ధర్నా ఎందుకు చేసిందో తెలియడం లేదన్నారు మంత్రి. జగన్ చేసిన అన్యాయాన్ని చెల్లెలు షర్మిల నిలదీస్తున్నారని అన్నారు రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు. తల్లికి చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి రాష్ట్రానికి ఏం చేస్తారని అన్నారు. ప్రజలకు సేవ చేయటమే అధికారులకు ఎజెండాగా ఉండాలి అన్నారు. అన్ని శాఖలకు ప్రక్షాళన చేసుకుంటూ వస్తున్నామని తెలిపారు. వైసీపీ నాయకులు అసెంబ్లీకి ఎందుకు రారు అని ప్రశ్నించారు ఆదిరెడ్డి వాసు. జగన్ కుటుంబానికి సన్నిహితంగా ఉన్న మాజీ మంత్రి బాలినేని వారి ఆస్తులపై తొలిసారి స్పందించారు. జగన్ షర్మిల ఆస్తి వివాదంలో విజయలక్ష్మి జడ్జి అన్నారు. బెయిల్ రద్దవుతుందని జగన్ భావిస్తే తన తల్లికి ఫోన్ చేసి చెప్పాల్సిందన్నారు. ఆడపడుచు కన్నీళ్లు ఇంటికే అరిష్టమన్నారు. తన కొడుకు సాక్షిగా చెప్తున్నానని, తాను వైసీపీలో ₹1 సంపాదించలేదన్నారు బాలినేని. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా గతంలో పనిచేసిన అమోయ్ కుమార్ పై రంగారెడ్డి జిల్లా వట్టినాగులపల్లిలోని శంకర్ హిల్స్ ప్లాట్స్ పర్చేజర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఈడీ అధికారులకు కంప్లైంట్ చేశారు. 1983లో వట్టినాగులపల్లిలోని 460 ఎకరాల్లో 3,333 ప్లాట్లని కొనుగోలు చేశామని అసోసియేషన్ సభ్యులు లక్ష్మీకుమారి కృష్ణారెడ్డి తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో తీసుకొచ్చిన ధరణి పోర్టల్ ద్వారా తమ ప్లాట్లను వేరే వారిపై రిజిస్ట్రేషన్ చేయించారని ఆరోపించారు. విజయవాడలోని ఏపీఎంటీసీలో ఏసీబీ అధికారులు విచారణ జరుపుతున్నారు. 520 కోట్ల చైనా మిషన్ల కొనుగోలు టెండర్లపై రికార్డులను పరిశీలిస్తున్నారు. అప్పట్లో జీఎంగా పనిచేసిన విశాఖ స్టీల్ ప్లాంట్ అధికారి ఎస్వీఎస్ బోస్ విచారణకు హాజరయ్యారు. మరో 2 మైనింగ్ అధికారులకు నోటీసులు జారీ చేశారు అధికారులు. దీంతో గణన శాఖ కీలక అధికారులు ఏసీబీ ఎదుట హాజరయ్యారు. తెలంగాణలో పలువురు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు అడిషనల్ కలెక్టర్లను బదిలీ చేశారు. సుమారు 70 మంది డిప్యూటీ అడిషనల్ కలెక్టర్స్ ను ట్రాన్స్ఫర్ చేస్తూ జీవో జారీ చేశారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా భద్రాచలం నుంచి హైదరాబాద్ కు మాల మహానాడు చేపట్టిన మహా పాదయాత్ర ఇల్లందు చేరుకుంది. అన్నదమ్ముల్లా కలిసుండే మాల మాదిగలను విభజించే ప్రయత్నాలు జరుగుతున్నాయని మాల మహానాడు అధ్యక్షుడు పిల్లి సుధాకర్ అన్నారు. కాకినాడ జిల్లాలో ఆర్టీసీ బస్సు ముందు డ్రైవర్ లోవరాజు డాన్స్ చేయటం వైరల్ గా మారింది. ఇది చూసిన మంత్రి లోకేష్ కూడా డ్రైవర్ ని మెచ్చుకున్నారు. అయితే ఆర్టీసీ అధికారులు అతన్ని సస్పెండ్ చేయడంతో ఆవేదన వ్యక్తం చేశాడు లోవరాజు. తనకు డ్రైవింగ్ తప్ప ఏమీ తెలియదు అంటున్నాడు. దీంతో నీ ఉద్యోగానికి డోకా లేదంటూ మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు. విద్యాసాగర్ రిమాండ్ రిపోర్ట్ క్వాష్ పిటిషన్ కొట్టేసింది ఏపీ హైకోర్టు. సినీ నటి జత్వానీ కేసులో A1 గా ఉన్నారు విద్యాసాగర్. అయితే రిమాండ్ రిపోర్ట్ సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా హైకోర్టు కొట్టేసింది. నల్గొండ జిల్లా హాలియా ప్రభుత్వ జూనియర్ కాలేజీలకి సొంత డబ్బుతో 150 డబుల్ డెస్క్ టేబుల్స్ ని అందిస్తామని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీ రెడ్డి హామీ ఇచ్చారు. జూనియర్ కాలేజీని సందర్శించి అక్కడ సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు ఆయన. తొలగించిన 41 మంది ఇంజనీరింగ్ శానిటరీ కాంట్రాక్ట్ కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సిఐటియు శ్రేణులు ప్రకాశం జిల్లా మార్కాపురం మున్సిపల్ కమిషనర్ ఛాంబర్ను ముట్టడించారు. 14 రోజులుగా సమ్మె చేస్తున్న కమిషనర్ స్పందించకపోవడంతో కార్మికులు తమ ఉద్యమాన్ని ఉధృతం చేశారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మున్సిపాలిటీలో తమ సమస్యలను పరిష్కరించాలంటూ మున్సిపల్ కార్మికులు ఆందోళనకు దిగారు. పట్టణ విస్తరణ మేరకు సిబ్బంది సంఖ్యను పెంచాలని డిమాండ్ చేశారు. పనిముట్లు, రక్షణ పరికరాలు, భద్రతా సౌకర్యాలు కల్పించాలని కోరారు. 15 రోజుల సమ్మె కాలానికి సంబంధించి జీతాలు విడుదల చేయాలని కూడా వాళ్ళు డిమాండ్ చేశారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులు నిరసన కార్యక్రమం చేపట్టారు. అంబేద్కర్ విగ్రహం దగ్గర నుండి ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయం ముందు బైఠాయించి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే చెల్లించాలంటూ నినాదాలు చేశారు. గుడివాడలోని జీవీ మాల్లో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. 5వ అంతస్తు కారిడార్లోని ఏసీల కంప్రెసర్ నుంచి మంటలు వెలువడ్డాయి. దీంతో వెంటనే అప్రమత్తమయ్యారు మాల్ సిబ్బంది. సమీపంలోనే అగ్నిమాపక శాఖ కార్యాలయం ఉండడంతో హుటాహుటిన మాల్ కి చేరుకొని మంటలు పెరగకుండా అదుపు చేశారు. భువనగిరిలో ఖైదీ పారిపోయే దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. భువనగిరి సబ్ జైల్లో పోక్సో కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న మహమ్మద్ ఖాజా ఖాన్ పరారయ్యేందుకు ప్రయత్నించాడు. కడుపు నొప్పి అని చెప్పడంతో భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రికి ఖైదీని తీసుకొచ్చారు పోలీసులు. అయితే పారిపోయేందుకు ప్రయత్నించడంతో పట్టుకుని జైలుకు తరలించారు. జీహెచ్ఎంసీ ప్రజావాణిలో అనిల్ అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది. ఒంటిపై పెట్రోల్ పోసుకున్నాడు బాధితుడు. తన ఫిర్యాదును అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు.
జిహెచ్ఎంసీ సిటీ ప్లానింగ్ అధికారుల తీరుపై మండిపడ్డారు. అయితే అనిల్ను అడ్డుకుని సముదాయించారు జనం. మంచిర్యాల జిల్లా రేచిని గ్రామంలోని వడ్డీకుంట చెరువులోని నీటిని బయటికి వదిలిపెట్టారు గుర్తు తెలియని వ్యక్తులు. దీంతో చెరువులోని 10,000 చేపలు బయటికి వెళ్లడంతో సుమారు 5 లక్షల నష్టం వాటిల్లింది. దీంతో ఆవేదన వ్యక్తం చేస్తున్న మత్స్యకారులు తమను ప్రభుత్వమే ఆదుకోవాలంటున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో మద్యం బెల్ట్ వ్యాపారం జోరుగా సాగుతోంది. తణుకులో జరిగిన సంతలో బహిరంగంగా మద్యం అమ్మకాలు సాగిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ఈ విజువల్స్. తణుకు పాత ఊరు, సంత మార్కెట్, సజ్జాపురం, కోనాల, దువ్వ తదితర ప్రాంతాల్లో భారీగా బెల్ట్ షాపులు ఏర్పాటు చేశారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో పోలీసుల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ జరిగింది. పోలీసు అమరవీరుల వారోత్సవాల నేపథ్యంలో పట్టణ సీఐ రవీందర్ ఆధ్వర్యంలో ఈ బైక్ ర్యాలీ నిర్వహించారు. హెల్మెట్ వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించారు. అమరులైన పోలీసులను స్మరిస్తూ వారి జ్ఞాపకార్థం వారం రోజుల పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని రంగా కాలనీలో ఓ ఇంట్లో చోరీ జరిగింది. బీర్వాలోని నగలని అపహరించారు, బంగారాన్ని కూడా దోచేశారు. 70,000 రూపాయల నగదు, 4 సవర్ల బంగారం చోరీ చేశారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాధితుడు రాంబాబు. ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీ గూడాల్లో దండారీ సంబరం దండిగా సాగుతోంది. మారుమూల గోండు గూడాలు గుస్సాడి నృత్యాలతో మారుమోగుతున్నాయి. ఏటా ఆదివాసీలు అత్యంత భక్తి శ్రద్ధలతో కొలిచే ఆరాధ్య దేవత ఎత్మాసార్ పేన్ పేరిట చేసే ప్రత్యేక పండుగతో దండారీ పండుగ ప్రారంభమవుతుంది.